రాఫేదన తెచ్చారా? माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ నమస్కారం. మధ్య తరగతి అలాగే అన్ని వర్గాలకు సంబంధించి జీవన ప్రమాణాలను పెంచాలని చెప్పి సుంకాల వారికి లబ్ధి చేకూరేటట్లు ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క వేగంగా వెళ్తున్న ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా వందే మాతరం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై మోడీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా. అయినప్పటికి కూడా ఆయన విజయం చాలా క్రాస్ ఓటింగ్స్ జరిగినాయి. మన రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు, ఆయనకు ఓటేయకూడదట, దేశభక్తులకు ఓటేయకూడదు, సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పిచ్చిన వ్యక్తులకు ఓటేయాలని ఆయన సెలవిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ఆయన ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటారు. దేశభక్తి ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి ఆయన నోటుకొచ్చినట్లు మాట్లాడటం తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ మీద బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో ఎప్పుడైనా సరే చర్చ జరిపితే అరుణ్ కుమార్ గారితో బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక దేశభక్తుడు, సామాన్య కార్యకర్త, 16వ ఏట నుంచే జనసంఘంలో ఉండి చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్కి వెళ్ళినటువంటి ఒక అకలంక దేశభక్తుడిని కించపరచడం ఆయనే కాదు, దీనికి అనుగుణంగా అనేక పార్టీలు ఓట్లేసినాయి. మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఆవిడ వాళ్ళ అన్నయ్యని మాట్లాడుద్ది, అలానే తెలుగుదేశాన్ని జనసేన కూడా మాట్లాడుతూ ఉంది. ఆవిడకి ఆస్తులో కానీ వాటా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టకుండా ఆయన వెనకాలే ఉండేది. ఆస్తిలో వాటా రాపితే పార్టీకి అధ్యక్షురాలై అనేక విధాలుగా మాట్లాడటం, ఆస్తిలో ఓటాలు దక్కుతాయన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చింది ఆవిడ. ఈవేళ తగాదాలు వస్తే దేశభక్తి గురించి మాట్లాడటం, తగాదాలు వస్తే హత్యల గురించి మాట్లాడటం, ఇలాంటి ప్రకటనలు రాష్ట్రపతి యొక్క ఎన్నికల సందర్భంలో ప్రకటించడానికి అర్హులు కాదని నేను భావిస్తున్నాను.